అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య మీరు చూస్తున్నారు, గమనించారు లేదో, నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడుగుతాడు అంటారు. నేను అడిగింది ఎవరి కోసం? ప్రజల కోసం, నా కోసం కాదు. నేను 25,000 మంది పట్టాలు ఇవ్వాలి, అప్పుడు ఈ పొద్దు నేను పోటీ చేయని చెప్పి హైదరాబాద్ కూర్చున్నా. నా కోసం కాదు కదా. ప్రజలు నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునే దానికోసం ప్రయత్నం చేశాను. అది ఆలోచించాలి. దాన్ని వక్రీకరిస్తారు. వాసు అలిగాడు, వాసు బాగా సీఎం ఇంటర్వ్యూ లేదు. ఈ మధ్య సీఎం గారు ఇంటెలిజెన్స్ అన్నాడంట, వాసు వస్తే నాకు ఏదో ఉంటుంది, ఏదో అన్ని అడుగుతున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు, మళ్ళీ ఉన్నది చెప్పాలా, లేకపోతే ప్రజలలో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది, అందరిలాగా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఉన్నదో చెప్తాను. ఎందుకంటే నాకు పోయేది ఏం లే. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. కాకపోతే ఆగిపోతాం రాజకీయాల నుంచి. హ్యాపీగా విలువల రాజకీయం చేశాడు అని చెప్పి చెప్పించుకుంటాం. అంతేగాని విలువ లేకుండా రాజకీయం అనేది చేయకూడదు అనేది నా మనసు కోసం. నేను ఈ మధ్య అంటే మీరు ఎవరు అడగకపోయినా కూడా అడుగుతుంటాను నేను సీఎం గారిని అప్పుడప్పుడు, సార్ ఎంప్లాయీస్ మన మీద వ్యతిరేకంగా ఉన్నారని, వాళ్ళు చేయాల్సింది చేయాలి కదా అంటే ధనంజయ రెడ్డి గారు చూస్తారు. ఏం ధనంజయ చూసి ఏంటి వాసన అని చెప్తున్నాడు. సార్ మనం చేస్తున్నాం అంటాడు. కానీ మొన్న క్లియర్గా చెప్పాడు, ముందుల ఏరియర్స్ అనేది అంటే నేను చెప్తే ఈ మళ్ళీ మీడియాలో ఏదో రాస్తున్నారు. రేపు సీఎం గారు ఏది వాసు అనౌన్స్ చేశాడు. ఎందుకు నాకు ఇది అంటే మొన్న అడిగితే నేను సీఎం గారు పర్టికులర్గా మీ విషయం మీదే ఢిల్లీ పోయి మోడీ గారిని కలిసి డబ్బులు రావాల్సిన జిఎస్టీ డబ్బులు రావాల్సిన డబ్బుల కోసం పోయారు. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. మీ ఏరియాస్ అన్ని కూడా దాదాపు ఇందాక మన శ్రీనివాసరావు చెప్పినట్టు ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే నేను అబద్ధాలు చెప్పను, ఉన్న విషయం చెప్తున్నాను. నేను అన్ని కనుక్కొని చెప్పాను, అవి వస్తున్నాయి. పోరాటం ఉండాలి. పోరాటం పట్టి ఏం సాధించుకోలేము. ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదని మనం గట్టిగా మాట్లాడాలా, అవసరం చేసుకోవాలా, ఒక్కోసారి సర్దుకొని పోవాలి. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి సర్దుకొని పోతుంటాను. చాలా ఇబ్బందులు పడినాడు. ఇప్పుడు నేనేం చేయాలా? మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి కోసం ఎంపీ మీద పోరాడాను. మ్యాక్సిమం ట్రై చేసినాం, కుదరలే. నేను సర్దుకోపోకుండా శ్రీనివాస్ రెడ్డి గారితో టీవీకి పోవాలా? చెప్పండి. అది ఈరోజు పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు రేపు ఏమో ఫోటోలు వస్తాయి. ఎంపీ గారు ఈరోజు రిజైన్ చేశాడు పొద్దున్నే పార్టీకి. ఇద్దరు పక్కన కూర్చున్నాం, ఇద్దరు వాటేసుకున్నాం. రేపు ఏమన్నారు, ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇద్దరు కలిసి చేశారు. అంటే వీరిద్దరు మధ్యలో ఏదో ఉంది, రేపు ఒక్కొక్కరు చేసుకుంటారనేది రాస్తారు. నాకు తెలుసు. అది పైన కొంత డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎన్ని జరిగినా మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవడు ఎన్ని మాట్లాడుతున్నా మనం చూసి భయపడాల్సిన పని లేదు. ఒకటే చెప్తాను, నేను పార్టీలో ఉన్నాం. ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి పక్క పార్టీలో వాళ్ళకి చేసే మనస్తత్వం మట్టు నాది కాదు. రాజశేఖర్ గారు ఒకటే చెప్పాడు. ఒక 180 మంది ఎమ్మెల్యేల ముందర రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాకు చెప్పిన ఏంటంటే, ఆయన 1994లో ఆయనకి కొద్ది ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో 1994లో కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి వ్యతిరేకంగా పనిచేయించి ఓడించాడు.
వాస్తవంగా ఆయన ఒప్పుకున్నాడు, ఒక సీఎంగా ఒప్పుకున్నాడు ఆయన 180 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్లో. నేను అలా చేశాను, ఆ చేసిన దానివల్ల నేను అది సరిదిద్దుకునేదానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. పార్టీలో ఉన్న క్యాడర్ అన్ని మళ్ళా లాక్కునేదానికి ఒకసారి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కోవడం కష్టం అవుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, పార్టీలో ఉంటే పార్టీకే చేయండి తప్ప పార్టీలో లేనప్పుడు మనకి బయటికి చేయడం. ఆ మాట ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. ఆయన మనసు నాకు ఎంత శత్రువు అయినా కానీ పార్టీ మట్టికి ద్రోహం చేయను. ఎవరైనా గెలవాలని చెప్పి కోరుకుంటారు పార్టీలో వాళ్ళని. అందరూ కూడా ఎవరైనా ఉంటే ఒక విషయంలో ఉండాలా, ఎవరుంటే ధైర్యం ఉంటే పార్టీ అవతల పోయి పోటీ చేయి.